South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అప్పట్లో ఇద్దరు వైఫ్స్ ని లేకపోతే అలాంటి పరిస్థితులని నలుగురు భార్యల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ క్యారెక్టర్స్ కు ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో అది అన్వయించుకునే ప్రయత్నం చేస్తే సొసైటీ కేయాటిక్ అయిపోతుంది కనుక ఇట్ ఇస్ దోస్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఎక్సెప్ట్ టు సీ హౌ బ్యూటిఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే కోఎగ్జిస్టెడ్ అని కొంతమంది విజ్ఞులు చెప్తూ ఉంటారు. బేసిక్లీ అప్పట్లో ఎక్కువ ఉండేది. హ్యారమ్స్ అనేది వందల ఆడవాళ్ళు మెయింటైన్ చేసేది పురాణాల్లో ఉండేది. ఇన్ ఎనీ రిలీజన్ ఇంక్లూడింగ్ ద కింగ్స్ 1940 ముందు ఉన్న ఇండియన్ కింగ్స్ కూడా దే యూస్ టు మెయింటైన్ అలాట్. సో ద పాయింట్ ఆఫ్ కంప్లీట్ అమ్మాయి ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బతికే ఆస్పెక్ట్ అనేది ఫ్యూడలిజంలో ఉంటుంది. అండ్ ఆల్ పురాణాస్ ఆర్ కనెక్టెడ్ ఫ్యూడలిజం. ఎందుకంటే రాముడు వాళ్ళందరూ రాజులు, మహారాజుల కాలంలో జరిగిన స్టోరీ అది. అవును. సో ఆ ఆస్పెక్ట్లో మీరు ఇందాక చెప్పిన దానికి రెలవెన్స్ ఉండదు. ఇప్పుడు దాంట్లో ఏంటి, మీరు ఒక లిబరల్ సోషల్ ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ సొసైటీలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యలకి మల్టిపుల్ వైఫ్స్కి ఫ్యూడలిస్ట్ కాలంలో ఉండేదానికి ఫండమెంటల్ తేడా. ఎందుకంటే అక్కడ రిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిప్రెషన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక అమ్మాయికి తన భర్త నచ్చకపోతే షీ కెన్ వాక్అవుట్, షీ కెన్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద లా ఆర్ సొసైటీ ఆర్ షీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. అంత ఫ్రీడమ్ వచ్చినప్పుడు పురాణాలు హ్యావ్ నో రిలవెన్స్. ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చాలా ప్రశ్నలు పురాణాల గురించి. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, గుళ్ళు కట్టించినప్పుడు కూడా రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, నరసింహ అవతారాన్ని కూడా కట్టించారు గుడి. పరశురామ అవతారానికి లేదు. ఫస్ట్ వచ్చిన మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఉన్నాయి. వాళ్ళ గుళ్ళు ఎందుకు లేవంటారు? ఇప్పుడు గుళ్ళు కట్టడం అనేది బేసిక్గా అంటే ఆల్వేస్ మనకు ఒక హ్యూమన్ బీయింగ్ ఆస్పెక్ట్ ఉండదు దాంట్లో. ఏదో చేస్తారు అని అప్పుడు. ఎందుకంటే చేపని ఏం చేసినా చేప ఏదో ఈదుతుంది, ఈదటం కానీ ఇంకేం చేస్తుందో తెలియదు మనకి. వరాహం అంటే ఇప్పుడు నేను లోకలైజ్ లాంగ్వేజ్లో పందు ఏదో వడవర్ ఐ మీన్. సో ఒక యానిమల్ ఆస్పెక్టు, ఒక చేప, ఒక స్నేకు, సర్పావతి ఇవన్నీ కూడా యూ డోంట్ నో వేర్ ఎల్స్ టు టేక్ ఇట్. కానీ అంటే మన కార్టూన్స్ లాగా ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ ఇచ్చేస్తే కార్టూన్కి మీ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో హ్యూమన్ శ్రీకృష్ణుడు అవతారానికి మత్స్య అవతారం చేప, శ్రీకృష్ణుడు అంటే మనిషి. అప్పుడు ఎలా ఉంటాడు, ఏం చేశాడు, తను పొద్దున్న లేచి ఎవరికి పుట్టాడు, ఎలా పెరిగాడు, బాల్యం, తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు కనెక్టివిటీ అనేది జరుగుతుంది ఎక్కువ, విచ్ ఇస్ ద రీజన్ వై హ్యూమన్ షేప్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో హ్యూమన్ షేప్స్ లేని అవతారాలకు అందుకే గుళ్ళు లేవు. దట్స్ ద మెయిన్ ఇష్యూ. మీకు చాలా భయంకరమైన నాలెడ్జ్ ఉంది పురాణాల మీద. ఉంది కాబట్టి ఈరోజు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారు. టీవీ ఛానల్ తరఫున, బహుశా మీ తరఫున కూడా ఇది ఎవరిని నొప్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం కానే కాదు. కేవలం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మీరు వ్యక్తపరిచే, రామ్ గోపాల్ వర్మ గారు వ్యక్తపరిచే కొన్ని అభిప్రాయాలు, ప్రశ్నలు, బహుశా ఎవరికైనా సమాధానాలు ఉంటే గనక తప్పకుండా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చును. వర్మ గారికి మేము ఈ సమాధానాలు తెలియపరుస్తాం. ఏమంటారు రాము గారు? నేను మీరు చెప్పింది అదే. నేను నొప్పించడానికి నా ఇంటెన్షన్ కాదు, కానీ మీరు బిలీవ్ చేస్తుంది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఆలోచించిన దానికి నాకు సమాధానం లేదు. మీ దగ్గర సమాధానం ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హియర్. అండ్ మీరు అప్పుడు వేసిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ ఉంటాను. సో క్లోజింగ్ ఆన్ అ పాజిటివ్ నోట్, ఒక అవతార పురుషుడు, ఒక ఎగ్జాంపులరీ హ్యూమన్ బీయింగ్ని మనం రోల్ మోడల్గా పెట్టుకుని ఒక సొసైటీకి ఒక గైడెన్స్ అవుతుందంటే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? అది ఇంపాసిబుల్, జరగదు. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒక దేవుడి లెవెల్కి వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే మనిషికి జెలసీ అనేది ఇన్హెరెంట్ బై నేచర్. సో ఒక టైంలో మనం చాలా టైం అయిపోయింది కాబట్టి మనం గాంధీ గారు మహాత్మా అంటాం. కానీ గాంధీ గారు ఉన్న టైంలో ఆయనకు చాలా పొజిషన్ ఉంటుంది, రకరకాల క్రిటిసిజం ఉండేది. సో ఇప్పుడు ఇవాళ రోజున సేమ్ గాంధీ క్వాలిటీస్తో ఉన్న ఒక మనిషి వస్తే, ఒకవేళ ఇవాళ మన పూజ్యని బాపూజీ అంటున్నాం, టీవీ 9లో వికట కవిలో వేస్తారు ఫస్ట్. వికట కవిలో వచ్చిన తర్వాత ఎవ్వరూ లీడర్ అవ్వలేరు దాని తర్వాత. సో మనిషికి ఇంకొక మనిషి మీద రెస్పెక్ట్ ఉండటం అనేది జరగదు, ఇంపాసిబుల్. అది ఫేజెస్లో, షార్ట్ పీరియడ్స్ జరుగుతుంది. అందుకని గురువులు అంటే అది రిలీజన్ కనెక్టెడ్. దేవుడు మనిషి కాబట్టి సస్టైన్ అవుతారు. ఎప్పటి వరకు స్కాండల్ వచ్చే వరకు. నిత్యానంద స్వామి కన్నడ భాషలు చూశాడు, లేకపోతే ఆసారాం బాపు ఎక్కడో అలాంటి ఒక హ్యూమన్ థింగ్ చేసినంత వరకు వాళ్ళ దృష్టిలో దైవం తర్వాత వాళ్ళే, లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళే. సో దేవుడు అనేది, పురాణ పురుషుడు అనేది దానికి ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక లార్జర్ దెన్ లైఫ్ ఒక రోల్ మోడల్ అవసరం. అండ్ అది మనమే సృష్టించుకుంటున్నాం. దేవుడు సృష్టించాడు, మనం సృష్టిస్తున్నాం దేవుడిని మన అవసరం కోసం. ఆల్దో ఇట్స్ నాట్ రెలెవెంట్ టు ది డిస్కషన్ వి హ్యాడ్. పురాణాలు జరిగాయని మీరు నమ్ముతున్నారా?
నేను నమ్మను. ఎందుకంటే అంత లాజిక్ లేనిది రేషనల్గా జరగడం కష్టం, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను వాళ్ళు రాసిన పురాణం బట్టి చెప్తున్నా. ఎన్ని సంకేతాలు ఉన్నా శ్రీలంక బ్రిడ్జ్ కనిపించినా ఇంకోటి కనిపించినా శ్రీలంక బ్రిడ్జ్ మనం చెప్తున్నాం. మన ఇండియాలో ఏంటంటే ఏది కనిపించినా నాదే అని చెప్పడం. పైన రామజన్మభూమి అది ఇది అని కొట్టుకుంటున్నారు. అదే చెప్తారు, ఎవరు చెప్తున్నారు? నా పాయింట్ చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదా, పుష్పక విమానం కనిపెట్టాం, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది, వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయింది అనేది నా ప్రశ్న. సో యూ డోంట్ ఈవెన్ బిలీవ్. మీరు త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలో ఎక్కడో పుష్పక విమానం ఒకవేళ తయారు చేసి ఉంటే అది ఉండలేదు, ఏమైపోయింది, ఆ థాట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకటి, పెట్రోల్ లేకుండా నడిచేది అది. కానీ ఎందుకు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? అప్పుడు మళ్ళీ రైట్ బ్రదర్స్ 1910లో ప్లేన్ చేసిన తర్వాత మనం 1940లో అడుక్కుని ఒక చిన్న ప్లేన్ తెచ్చుకున్నాం. పుష్పక విమానం తెలివి మనకి అన్ని వేల సంవత్సరాల క్రితం ఉంటే మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలివి అంటున్నా. కల్కి అవతారం అయిపోయిందంటారా, ఉందంటారా, ఇంకా వెయిట్ చేస్తారా మీరేమన్నా? అంటే నేను కల్కి వచ్చే టైంకి నేను అసలు అవతల గురించి పట్టించుకోవడం మానేశాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్. బహుశా చెప్పలేము, మన మధ్యలో ఎక్కడైనా మన మనుషుల్లో దాగి ఉన్నా ఉండొచ్చు. ఉండొచ్చు, నేనే అవ్వచ్చు, మీరే అవ్వచ్చు. అవతార పురుషుడు రామ్ గోపాల్ వర్మ గారు. పురాణాలు నిజంగా అసలు క్షీరసాగర మథనంలాగా నా బ్రెయిన్ అంతా మదించబడినట్టు నేనే కాదు ప్రేక్షకులు కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బట్ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ సమ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ లవ్ ఇట్. పెద్దలతో మాట్లాడి వారి సమాధానాల్ని మీ దాకా చేరవేస్తాం. వాటికి మీరు కౌంటర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి వీలైతే అతి త్వరలో. ఇక్కడ కార్ ఆన్ చేస్తే అక్కడ డోర్ తీస్తారు, మధ్యలో కార్ ఆగిపోయిందా, పెట్రోల్ పోయించాడా, ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూపించారు కదా మీ సినిమాలో. నా పాయింట్, ఒక ఫాదర్ కొడుకు తల నరికేయడానికి కారు ఆపేసాడు, పెట్రోల్, ఎంత చిన్న ఎగ్జాంపుల్, అది సరిపోతుందా? అంటే దానికి దీనికి పోలిస్తే మీ గురించి నాకు అర్థమవుతుంది. ఈ పోలిక కరెక్ట్ అని అనుకుంటే సివియారిటీ ఆఫ్ ద థింగ్, అది కాదు. ఇక్కడ లాజికల్ కార్లు పెట్రోల్ ఉందా లేకుండా వెళ్ళిందా అనేది దాని వలన ఏమి మీకు మారల్ ఆస్పెక్ట్ అనేది ఏమి రాదు. మీకు ఒక స్టోరీలో ఒక లాజిక్ అది. ఇక్కడ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాముడు బట్టలు మోసాడా, వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారా, గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారా, లేకపోతే వాటి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ఇది కథలో. ఓకే, అప్పుడు ఓకే, సో ఓకే, ఐ అగ్రీ, యూర్ రైట్, ఐఎమ్ రాంగ్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. కైకేయి పాతకి రాముడిని అడిగి పంపించేస్తుంది, సారీ రాముడిని అడిగి భరతుడికి పట్టాభిషేకం. కైకేయి ఎందుకు చేసింది? రాముడు కన్నా తన కొడుకు అంటే ఎక్కువ ఇష్టం భరతుడు, తన భరతుడికే రావాలని ప్రతి తల్లికి ఉంటుంది. మాట ఇచ్చింది ఎవరు? దశరథుడు. నువ్వు ఏం చేస్తే చేస్తాను. ఎందుకు? ఆ పర్టిక్యులర్ టైంలో ఎమోషన్లో ఏదో ఒక టైంలో తను ఇచ్చాడు మాట. ఆ మాట ఇప్పుడు నాకు చేయాలని, రాముడే కావాలి. రాముడే ఎందుకు కావాలని నాకు బ్రాహ్మణంలో ఎక్కడా లేదు. ప్రజలకి ఏం చేస్తే రాముడే కావాలన్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే, రాముడు మంచోడు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆథర్ వాల్మీకి చెప్పాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ ఏంటి? ఒక రాజు, ఒక దశరథుడికి అయోధ్య రాజుగా ప్రజల పట్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా, పాతకైన కైకేయికి ఇచ్చిన మాట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా? అప్పుడు నాకు రంగనాయకం విశ్వరోక్షణలో ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏమనిపించిందంటే, కైకే నాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు, మాట తప్పితే మోక్షం రాదు అనే భయంతో నా మాటకి విలువిస్తున్నారు. మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు, స్వర్గప్రాప్తి రాకపోతే రంభ ఉరుసులు దొరకరు. అది మెయిన్ పాయింట్ అక్కడ. ఒకవేళ తన పర్సనల్ హ్యాపీనెస్, మోక్షం రావాలి, స్వర్గం అలా నాది వచ్చేస్తే అయోధ్య ఏమైపోయినా నాకు పర్లేదంటే, అప్పుడు మనకు ఉన్న పొలిటికల్ లీడర్స్ స్విస్ బ్యాంక్లో నా డబ్బు ఉంటే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదంటే దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్? అబ్సల్యూట్ నో డిఫరెన్స్. సో ఇది మోర్ రిలవెంట్ పాయింట్. ఇందాక ఇచ్చిన బట్టల పాయింట్ పక్కన పెట్టి ఈ పాయింట్ పెడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ సింబాలిక్గా ఎందుకు చూడరు మీరు? ఏంటి సింబాలిక్? ఫేస్ వాల్యూ తీసుకోకుండా. ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకుంటాం? దేవుళ్ళని కూడా ఫేస్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు సినిమాలని ఒక కేవలం వినోదం కోసం ఒక వారం వచ్చి రెండో వారం వెళ్ళిపోయి సినిమాకి మీరు అంత సీరియస్గా తీసుకుని దాన్ని విశ్లేషిస్తూ ఉంటే, మొత్తం మారల్ వాల్యూస్ నిలబెట్టే పురాణాలని ఇష్యూలు సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? సో తత్ఫలితంగా పురాణాలు కేవలం తలాతోకలేని ఇంట్రెస్టింగ్ కథలు ఆప్షనే అదా, లేకపోతే పురాణాలు సమాజ విరుద్ధంగా జరిగే అనేక అంశాలని మనం జస్టిఫై చేస్తున్నాం కాబట్టి పురాణాల్లోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతాయి. మన మామూలు మీరు రేపు పొద్దున ఈనాడు లేకపోతే టీవీ ఇలాంటి టీవీల్లో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి. అబ్సల్యూట్లీ లేనిది. అది ఉండాలా ఉండకూడదా క్వశ్చన్ కాదు, పాయింట్ అది కాదు. మన అంత పూజ నుంచి అంటే అది మన మెంటల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. పురాణాన్ని సీరియస్గా తీసుకునేవాళ్ళు అది యాక్చువల్లీ అతని మెంటల్ స్టేట్ రిఫ్లెక్షన్ అది, యూనో.
సో దాని మీద నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే. రంగనాయకమ్మ గారి విశ్లేషణల ప్రభావమా ఇది? మీరు నేరుగా చదివి రంగనాయకమ్మ విశ్లేషణ క్వశ్చన్, రంగనాయకమ్మ ఒక థాట్, ఐన్ ర్యాండ్ అనేది ఒక థాట్. వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోకుండా దాన్ని ప్రశ్నించి దాని గురించి ఆలోచించి చేసిన ఒక విశ్లేషణ, ఒక ఆబ్జెక్టివిస్టిక్ అండర్స్టాండింగ్. మొత్తం ప్రపంచంలో ఎవరిదైనా వెళ్ళేది మీరు ఇచ్చింది తీసుకోకుండా దాని వెనకాల ఉంది, ముందే ఉంది, దాని రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుని చేయడం అనేది ప్రోగ్రెస్కి అవసరం. సో ఓవరాల్గా ఈ క్యారెక్టర్స్, ఈ ఎపిసోడ్స్ ఏవైతే మనం ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోలేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బిగమి, 2 భార్యలు ఉండే దేవుళ్ళు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ పురాణాలు చదవకూడదంటారా మీరు? లేకపోతే చదివినా ప్రశ్నించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు దానికి ఒక గాడ్లీనెస్ ఇవ్వటం కరెక్ట్ కదన్న. లుక్అప్ చేసి ఇలాగా ఒక గౌరవంతో చూడటం. మీరు ఏదో ఒక ఫోక్లోర్ కథలాగా విన్నారా, లేకపోతే చందమామలో కథ వచ్చిందా అనేది వేరు. మీకు మారల్ సింబల్స్ కింద ఉన్న పురాణ పురుషులు వెనకాల కథలు ఇవా అన్నప్పుడు ఏ మారల్ దాంట్లోంచి తీసుకుంటారు? ఉదాహరణకి అది రాముడు మంచివాడు, ఎక్కువ ఎందుకు మంచివాడు ఎంతవరకు అర్థం కాదు. రాముడు ఇప్పుడు శూర్పణఖ అని ఒక స్త్రీ, తను కోరి వచ్చింది, ముక్కు కోసేది. అది అంటే అందవికారం అంటే అంతకుముందు అందంగా ఉండాలి కదా, ముక్కు కోస్తే ఏమవుతుంది? లేకపోతే అంతకుముందే అందవికారంగా ఉంటే ముక్కు కోసినందుకు మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం. సో మనం ఈవ్టీజ్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన సమాజంలో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ని కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి, మనం కించపరిచి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారో ఆ కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి. సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తా ఉంటే చూస్తే అది మంచి బలుడు ఏంటి? దాంట్లో ముందు రాగానే కోసేలేదు, ఫస్ట్ ఏం చేసింది చెప్పండి. వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలనంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు చట్టపరంగా అది కాదు, ఎథికల్ అంటున్నా. మీ చట్టం పక్కన పెట్టండి, ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయి అలా వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా. మీరు చెప్పండి. నేను కోయను, ఎవ్వరూ కోయరు. మీరు రాముడు తప్ప నాకు తెలిసి, రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవ్వరూ కోయరు. తాలిబాన్కి వస్తారు. కాబట్టి రాముడు మరి తాలిబాన్ లా అది కాదు నేను అడుగుతున్నా, అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. నేను పెట్టిన ట్వీట్స్లో కూడా ఈ రెండిటికి నాకు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదని పెట్టినాను.